నమస్తే సార్. నమస్తే. సో, మీరు తెనాలి ఇన్సిడెంట్ నాకు తెలిసి మీకు ఐడియానే ఉంటుంది. కొంతమంది పోలీసులు రౌడీ షీటర్లు అని చెప్పి, గంజాయి బ్యాచ్ అని చెప్పి కొంతమంది ముగ్గురు వ్యక్తుల్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టి లాఠీలతో కొట్టడం, కొంతమంది థర్డ్ డిగ్రీ అంటున్నారు మరి. అలా కొట్టడం అనేది యాస్ ఎ అడ్వొకేట్‌గా దీన్ని మీరెలా చూస్తారు? ఇది తప్పంటారా? లేకపోతే రైట్ అంటారా? చట్ట ప్రకారం ముమ్మాటికి తప్పే బ్రదర్. హ్మ్. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, ఆ పని ఎవరు చేసినా కూడా తప్పే. హ్మ్. అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు నేరస్తులు అండ్ ఇంకొకటేంటంటే గంజాయి బ్యాచ్ గతంలో వీళ్ళ మీద కొన్ని కేసెస్ ఉన్నాయి గాబట్టి, అందుకోసమే కొట్టడం జరిగిందని జెప్తున్నారు. మరి దీన్నెలా జూడొచ్చు? పాయింట్ టు బి నోటెడ్. గతంలో కొన్ని కేసెస్‌లున్నాయి గాబట్టి కొట్టడం జరిగింది అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులున్నాయి. సో, జగన్‌మోహన్ రెడ్డి గారిని తీసుకొనొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి కొడతారా? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులున్నాయి. ఆయన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి కొడతారా? అంటే మీరు జెప్పిన దాన్ని బట్టి నాకర్థమైందేంటంటే, అంటే ఒక స్థాయిలో ఉన్నోళ్ళకి ఒక విధంగా పనిచేస్తుంది మన రాజ్యాంగం. తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళకి ఒక విధంగా పనిచేస్తుంది మన రాజ్యాంగం అని క్లియర్‌గా అర్థమవుతుంది. అదే నేను చెప్తున్నాను. ఈక్వాలిటీ లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. హ్మ్. స్థాయి, స్తోమత, ఆర్థిక పరిస్థితి, కులం ఉన్న వాళ్ళకి ఒకలాగా, అవి లేని వాళ్ళకి ఒకలాగా పనిచేస్తుంది. హ్మ్. అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే గనక, వీళ్ళ మీద ఇన్ని డ్రగ్స్ కేసులున్నయి, ఇన్ని కేసులున్నయి అని చెప్పనంటున్నారు. అన్ని కేసులున్నా కూడా వాళ్ళు బయట ఎలా తిరుగుతున్నారు? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అలా బయట తిరగడానికి అవకాశం కల్పించిన వాళ్ళు ఎవరు? మీరే కదా! అవునా కదా! మరి అటువంటి డ్రగ్స్ కేసెసు, అటువంటి నేరాలు చేస్తున్నటువంటి నేరస్తులు బయట తిరుగుతున్నారు అంటే గనక, పీడీ యాక్ట్స్ ఓపెన్ చేసి లోపల పెట్టండి. హ్మ్. లేదు అనంటే గనక, వాళ్ళ మీద ఆ కేసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, ట్రయల్ జరిగి, వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేయండి. అవేమీ చేయకుండా, వాళ్ళు బయట తిరుగుతున్నారు కాబట్టి, మేము కొడుతున్నాము అనంటే గనక, అది ఎంతవరకు సమంజసం అని అంటున్నా. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు గూడా హోంమంత్రి అనిత గారు గూడా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్‌లో ఏం చెప్తున్నారంటే, రౌడీ షీటర్‌లకు సపోర్ట్ చేస్తారా మీరు? కొట్టడం రైటే అని ఆవిడ గూడా చెప్పడం జరిగింది సార్ మరి. అవును. కరెక్టేనండి. నేనేమంటున్నానంటే, రౌడీ షీటర్‌లని సపోర్ట్ చేస్తారంటున్నారు. కానీ, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ మీ యొక్క పోలీసు శాఖ అటువంటి రౌడీ షీటర్‌లని రోడ్ల మీద తిరగనిస్తుంది. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేసి లోపల పెట్టాల్సిన బాధ్యత ఎవరిదండి? మీ చేతకంతనమే కదా! అది అని అంటున్నా నేను. రౌడీ షీటర్‌లని గాని, సంఘ వ్యతిరేక శక్తుల్ని గాని ఎవరు ప్రోత్సహించరు. హ్మ్. ఎవరు. కానీ నేనేమంటున్నాను అనంటే, మీరెందుకు వాళ్ళు తిరిగే విధంగా మీరు ప్రోత్సహించారు అని అంటున్నాను. ఇప్పుడు అందుకే కొట్టామని ఆళ్ళు చెప్తున్నారు. అందుకే కొట్టడం జరిగింది ఆళ్ళని. అంటే ఏంటి ప్రోత్సహించారు మీరు. సంఘ వ్యతిరేక శక్తులు రోడ్ల మీద తిరగడానికి ప్రో ప్రోత్సహించారయితే. ప్రోత్సహించట్లేదు. ఆ! ప్రోత్సహించకుండా రేపొద్దున వాళ్ళు తప్పు చేయకుండా మేము రోడ్డు మీద పెట్టి కొట్టడం జరిగిందని చెప్తున్నారు. నేను చెప్పే పాయింటు మీరు క్లియర్‌గా వినాలి. హ్మ్. వాళ్ళ మీద ఒక 10 కేసులో, 12 కేసులో ఉన్నాయి అని చెప్పి ప్రెస్ రిలీజ్ చేశారు. హ్మ్. గంజాయి బ్యాచ్ అని చెప్పని అంటున్నారు. రౌడీ షీటర్లు అని చెప్పని అంటున్నారు. అటువంటి వ్యక్తులు రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారు? జైల్‌లో కదా ఉండాలి. హ్మ్. ఎవరు వాళ్ళు జైలు నుంచి బయటికి రావడానికి సహాయ సహకారాలు అందించారు? దట్ ఈస్ మై క్వెషన్. పోలీస్ వాళ్ళు కాదా? మీరు నేనా? అఫ్‌కోర్స్ పోలీసోళ్ళు. మరి అదే కదా నేను అంటున్నాను. వాళ్ళిప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చుండొచ్చు. కరెక్టే బ్రదర్. బెయిల్ మీదే వస్తారు. హ్మ్. ఎందుకంటే జైలు గోడలు బద్దలు కొట్టుకొని రారు. బెయిల్ మీదే వస్తారు. నేనేమంటున్నానంటే అన్ని కేసులు ఉన్నప్పుడు వాటిల్లో చార్జ్ షీట్‌లు ఫైల్ చేసి, ట్రయల్ కంప్లీట్ చేపిచ్చి, వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాల్సిన బాధ్యత మీరే. వాళ్ళ మీద అన్ని కేసులుంటే పీడీ యాక్ట్‌లు పెట్టి బయటికి రాకుండా లోపలికి పంపించాల్సిన బాధ్యత మీదే. హ్మ్. అవి మీరు చెయ్యట్లేదు కదా! మీ సైడ్ నుంచి. మీరు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇన్‌స్టాంట్ జస్టిస్ రూపంలో రోడ్డు మీద లాఠీ పట్టి కొడతాను అనంటే గనక మంచిదే. కానీ అందరిని కొడతారా? ఆ విధంగా కేసులున్న వాళ్ళందరిని కొడతారా? అని నేను అడుగుతున్నాను. సో, ఇప్పుడు కొట్టడం పక్కన పెడితే, కొట్టని తర్వాత ఆ వీడియో తీయడం, ఆ వీడియో వైరల్ అవ్వడం, దీని ద్వారా ఏమవుతుందంటే రేపు పొద్దున పాపం పెళ్లి కావాల్సిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు గాని, వాళ్ళ తల్లిదండ్రులు బేసిక్‌గా పిల్లలు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇష్టపడతారు సార్. దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైనా ఎంత బాధుంటుంది. అండ్ అదే విధంగా ఒక కొడుకు వాళ్ళ అన్న గాని, ఇప్పుడు వాళ్ళ చెల్లెలికి పెళ్లి కావాల్సిన చెల్లి వాళ్ళ అన్న ఇలాంటోడని తెలిస్తే రేపు పొద్దున అమ్మాయికి సంబంధాలు రావు. మరిప్పుడు పరువు నష్టం దావా కిందకొస్తది కదా సార్ ఇది.
యాక్చువల్‌గా ఏదైనా ఒక వ్యక్తి మీద నేరం మోపబడినప్పుడు, కేసు రిజిస్టర్ కాబడినప్పుడు, సంబంధించిన కోర్టు శిక్ష విధించకుండా, లేదు అంటే గనక సంబంధించిన కోర్ట్ నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలు ప్రెస్‌కి గాని, మీడియాకి గాని వెల్లడించే రైట్ ఎవరికీ లేదు. అసలు ఆ విధంగా చట్టం ప్రెస్ మీట్‌లు పెట్టి నిందితులు యొక్క వివరాలు బయట బాహ్య ప్రపంచానికి తెలియచెయ్యొద్దు అని చెప్పని ఎన్నో సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. సో, అంటే ఇక్కడ ప్రభుత్వం అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా వాళ్ళని నిందితులని చెప్తున్నారు మరి. చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ విధంగా మాట్లాడకుండా వాళ్ళని నిరోధించండి అని చెప్పని కోర్ట్ నుంచి ఉత్తర్వులు తీసుకోవాలి. గాగటర్స్ తీసుకోవాలి. రెస్ట్రైనింగ్ ఆర్డర్స్, ఇంజెక్షన్ ఆర్డర్స్ తీసుకోవాలి. అంటే ఎలా ఉంటాయి అసలు? ప్రాసెస్ ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ తీసుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటది? ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే బ్రదర్, ఇటువంటి క్రైమ్స్ చేసేటోళ్ళకి ఏదైతే గనక ఇన్ని క్రైమ్స్ ఉన్నటోళ్ళకి క్రైమ్ చేసి బతకడం వస్తదే తప్ప, దాని తర్వాత వాళ్ళు కోల్పోతున్న హక్కుల గురించి గాని, వాళ్ళు ఫైట్ చేయాల్సిన వాటిల గురించి గాని, ఆలోచించాల్టువంటి అవగాహన వాళ్ళకుండదు. దట్టు ఇవన్నీ కూడా ఆర్థిక మూలాలతో కూడుకున్న అంశాలు. ఏ విధంగా ఉంటది అనంటే గనక హైకోర్ట్‌లో ఆర్టికల్ 226లో రిట్ పిటిషన్ ఫైల్ చేయాలి గాగ్ ఆర్డర్ కింద. అంటే ఏంటి అనంటే గనక మీకు తెలిసే ఉంటది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన యొక్క హత్య గురించి రాజకీయాలు చేస్తున్నారు అని అన్నప్పుడు హైకోర్ట్‌కి వెళ్ళడం జరిగింది. ఆయన యొక్క కూతురు. వీటిల మీద రాజకీయ పార్టీలని మాట్లాడకుండా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పని. హ్మ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వారు ఏం చేశారు? ఏ ఒక్క రాజకీయ పార్టీ గాని, ఎవరు గాని ఈ యొక్క హత్య గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హత్య గురించి ఎవరు మాట్లాడలేదు. సో, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జగన్ గారు పరామర్శించడం జరిగింది. ఎళ్ళిన తర్వాత ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఇలా పరువు నష్టమైంది అది ఇది అని చెప్తున్నారు. అంటే ప్రెస్ మీట్ పెట్టొచ్చా ఇలా? ఒక నిందితుల్ని ఇలా చెప్పడం బహిరంగంగా? అంటే ఇప్పుడు ఆయనెళ్లి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు? ఈ విధంగా చేశారు. ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పాడు. హ్మ్. ఆ ప్రెస్ మీట్ పెట్టొచ్చు. నేననేది ఏంటి అనంటే గనక నేరం రుజువు కాకుండా వీళ్ళే నిందితులు, వీళ్ళు ఈ విధంగా చేశారు, వీళ్ళు స్కౌండ్రల్స్, వీళ్ళు రోగ్స్, వీళ్ళు ఈడియట్స్ అని చెప్పి వాళ్ళ యొక్క మొహాలు, వాళ్ళ యొక్క పేర్లు, ఇంటి అడ్రెస్‌లు చెప్పడం అనేది గోప్యత హక్కుకి భంగం వాటిల్లుతది అని చెప్పి నేను చెప్తున్నా. హ్మ్. అంటే ఇక్కడ జగన్ గారు చేసింది రైటు. టీడీపీ వాళ్ళు చేసింది నాయకులు ఎవరైతే బహిరంగంగా నిందితులని చెప్పారో తప్పంటారు. ఈ విషయంలో తప్పు. సో, ఇప్పుడు ప్రభుత్వంలో మీరన్నట్లు అన్నీ డబ్బుతో కూడుకున్నవి గానీ, పదవితో కూడుకున్నవి గానీ, పోలీస్ సంస్థ గానీ ఇలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ సంస్థ కరెక్ట్‌గా పనిచేయాలన్నా, ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలన్నా ఇవన్నీ ఏంటంటే రాజ్యాంగం సంబంధించినటువంటి అంశాలు. సో, రాజ్యాంగం కరెక్ట్‌గా ఉండాలంటే కోర్టులు సరిగ్గా పనిచేయాలి. అంటే ఇక్కడ కోర్టులు సరిగ్గా పనిచేయట్లేదని. కోర్టులు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఎవరన్నారు? ఈరోజు మీరు ఎవరైనా ఒక వ్యక్తి లోపలికి వెళ్తే బయటికి ఎవరో పొలిటీషియన్ తీసుకొనొస్తున్నాడా? పోలీస్ తీసుకొస్తున్నాడా? కోర్టులు ఇచ్చే ఉత్తర్వులను బేస్ చేసుకునే కదా బయటకొస్తున్నారు. మరి కోర్టులు పనిచేయట్లేదని చెప్పి ఎవరన్నారు? అంటే నేను విన్నది ఏంటంటే ఒక వృద్ధుడికి, ఒక ఓల్డ్ మ్యాన్‌కి 40 ఇయర్స్ 43 ఇయర్స్ తర్వాత జస్టిస్ జరగడం జరిగింది. అంటే 43 ఇయర్స్ ఏం చేస్తుంది సార్ కోర్ట్? కోర్ట్ ఏం చేస్తుంది అనంటే గనక ఇక్కడ దానికి వివిధ రకాలమైన కారణాలుంటాయండి. దాంట్లో ఏంటి అనంటే గనక వృద్ధుడు అని చెప్పి మీరంటున్నారు. డబ్బులు పెట్టుకోగలిగి పెద్ద స్థాయి న్యాయవాదులు పెట్టుకుంటేనేమో అంత టైం అనేది పట్టదు. హ్మ్. ఫస్ట్ పాయింట్. పాయింట్ టు బి నోటెడ్. రెండోది ఇంత లేట్ అయింది అనంటే గనక ఇటువంటి కేసులు ఏం జరుగుతాయి అనంటే గనక అడ్వకేట్‌ని పెట్టుకొని వాదించుకోగలిగే శక్తి, స్థాయి, స్థోమత లేని వ్యక్తులు ఏం చేస్తారు అనంటే గనక ప్రభుత్వమే వాళ్ళకి ఒక న్యాయవాదిని అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ ఇచ్చే క్రమంలో జరిగే వెరిఫికేషన్‌లో లేట్ జరిగి ఉండొచ్చు. హ్మ్. అదే విధంగా కోర్ట్‌లు కేసులు విచారించడానికి కావాల్సినటువంటి న్యాయమూర్తులు గాని, కోర్టులు గాని, కోర్టు సిబ్బంది గాని లేవు. ఎందుకు లేవు అనంటే గనక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో అమౌంట్ అనేది కేటాయించట్లేదు. కాబట్టి ఏం జరుగుతుంది? ఉన్న ఒక జడ్జి మీదే అదనపు భారం అనేది వేయడం జరుగుతుంది. ఒక జడ్జి ఎన్ని కేసులని విచారిస్తాడు? సో, కాబట్టి ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేయాల్సిన అంశాలు. ఇది రైటే సార్. ఐ అగ్రీ విత్ థట్. మీరు హ్మ్. ఏదైతే అన్నారో దాన్ని నేను అగ్రీ చేస్తా. బట్ 43 ఇయర్స్ అనేది తన హోల్ లైఫ్. ఇంక అవును. మొత్తం ఆ లైఫ్ మొత్తం ఆయన జైల్‌లో ఉండి 43 ఇయర్స్ తర్వాత నిర్దోషం తేలితే ఇంక లాభం ఏముంది సార్ ఇక్కడ? ఏం లేదు.
లాభం ఏముందంటే ఏం లేదు. నేనే చెప్తున్నా కదా! ఏం మరి లేదు. ఆయన పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏం లేదు. ఇక హ్మ్. మిగిలిన కాలం బయట సూర్యుడిని, రాత్రి చంద్రుడిని చూసి బతకడం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్తున్నారు. దానికి సంబంధించి ఐ అగ్రీ విత్ దట్. ఇప్పుడు అంత లేట్ ఎందుకయిందంటే జడ్జి వల్ల అయింది. జడ్జిమెంట్ లేట్‌గా ఇవ్వడం వల్లే కదా! 43 ఇయర్స్ ఇక్కడ జరిగింది. కోర్ట్ వల్లే గదా! 43 ఇయర్స్ ఆఫ్ ఆయన లైఫ్ అంటే మొత్తం హోల్ లైఫ్‌ని జైల్‌లో అనవసరంగా గడపడం జరిగింది. అవునండి. దీంట్లో న్యాయవాదులు ఎన్ని వాయిదాలు తీసుకున్నారో మనం చూడలేదు. అసలు ఈ కేసు ఆ ధర్మాసనం దగ్గరకి ఎప్పుడు లిస్ట్ అయ్యింది? ఎందుకు లిస్ట్ కాలేదు? ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి కదండీ! అంటే హ్మ్. బయట కనిపించేది ఒక్కటే మనం మాట్లాడుతున్నాము. లోపల జరిగిన అంశాలు మనం మాట్లాడట్లేదు కదా! ఓకే. వాయిదాలు మీరన్నట్టు వాయిదాలు గూడా తీసుకుందాం సార్. ఇప్పుడు ఇన్ని వాయిదాలు 43 ఇయర్స్ వాయిదాలు తీసుకుంటే లాయర్‌ల మీద యాక్షన్ తీసుకోలేమా? లాయర్‌ల మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు 43 ఇయర్స్ మరి అవును. ఆయన వేస్ట్ ప్రభుత్వ అయింది గదా తరపున సార్. ప్రభుత్వ తరపున న్యాయవాదికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా దొరికి ఉండకపోవచ్చు. అంటే వివిధ కారణాలు చెప్తారా ఉంటారండి. హ్మ్. అంటే ఇప్పుడు న్యాయవాది మీద గాని, లేదంటే గనక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద తీసుకోవడానికి మనము వాళ్ళు ఏం చేశారు? అంటే ఆ విధంగా జరగడానికి వాళ్ళ పాత్ర ఏముంది అనేది మనం మొదటగా కన్సిడర్ చేయాల్సిన అంశం కదా! అంటే నేను పర్సనల్‌గా ఒక జడ్జ్ గురించి విన్నా. ఆయన్ని ఆహ్, వేరే కోర్ట్‌కి బదిలీ చేయడం జరిగిందంట. ఎందుకు అంటే ఆయన ఉన్నన్ని రోజులు ఒక 220 కేసులన్నీ పెండింగ్‌లో ఉన్నాయంట. ఆయన డైలీ కోర్ట్‌కొచ్చేవారంట. కోర్ట్ ఈస్ అబ్జర్వ్డ్. ఈ కేస్ తర్వాత ఇలా చెప్పేవాళ్ళంట. అంటే ప్రాపర్ జడ్జిమెంట్ ఇవ్వట్లేదాయన. ఒక కేస్‌కి సంబంధించి ప్రాపర్ జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆయన ఉన్నన్ని రోజులు ఒక 220 కేసులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. నిజంగా మీరు చెప్పేది అటువంటి కారణాలు ఉంటాయి. ఉండవు అని చెప్పి నేను అనట్లేదు. ఉన్నప్పుడు అటువంటి జడ్జిని ట్రాన్స్‌ఫర్ చేయడం అనేదే అంటే వ్యవస్థ ముందున్న ప్రాథమిక విధి. అంటే ఇక్కడ జడ్జెస్‌లోనే ఇప్పుడు ఈ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఇలా ఇన్ని కేసెస్ జేయడం వల్ల అంటే ఇక్కడ ఇంకొక విషయం బ్రదరు. ఇప్పుడు 43 సంవత్సరాలకి జస్టిస్ వచ్చిందని చెప్పి మీరు అంటున్నారు. ఒక జడ్జి ఆ కేస్‌ని విచారించడానికి 43 సంవత్సరాలు ఒక జడ్జి ఒక కోర్ట్‌లో ఉంటాడా? లేదు. ఉండడు కదా! అది హ్మ్. కూడా మనం ఆలోచించాలి కదా! అంటే ఎంతమంది జడ్జిలు మారుంటారు దీంట్లో? హ్మ్. అంటే ఏ జడ్జి వల్ల ఇది వాయిదా పడుంటది. లేదు అంటే గనక ఈ యొక్క లేట్ అయ్యుంటది అని చెప్పి ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి గదా! నా పాయింట్ ఏంటంటే ఏ జడ్జ్ వల్లన్నా గావచ్చు, ఆ! అయింది మాత్రం జ్యుడిషియరీ వల్లే కదా! అని నా పాయింట్. ఎగ్జాక్ట్‌లీ అయ్యుండొచ్చు. అంటే ఒకవేళ ఆ విధంగా అయినా కూడా దానికి కారణాలేంటి అనేది నేను అంటున్నాను. దాని వెనక ఎటువంటి కారణాలు ఉండుంటాయి అని చెప్పని అంటున్నాను. ఒకవేళ ఆ విధంగా జడ్జి చేసినట్లయితే గనక పై కోర్ట్‌కి వెళ్లి ఈ యొక్క కేసుని ఈ టైం లోపల మాత్రమే విచారించి ఉత్తర్వులివ్వాలి అని చెప్పి ఆర్డర్ తీసుకోవచ్చు. హ్మ్. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది సార్? ఇప్పుడు మీరన్నట్లు మీరు బడ్జెట్ గాని ఇలాంటివన్నీ అంటే ఫ్యూచర్‌లో జరగకూడదు. ఎందుకంటే ఒక మనిషి పుట్టుక, మరణం అనేది అవి చాలా పవిత్రమైనయి. 43 ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంటే హోల్ లైఫ్ జైల్‌లో అనవసరంగా చెయ్యని తప్పుకి ఆయన శిక్ష అనుభవించడం అనేది అది మాటల్లో చెప్పలేనటువంటిది. ఎందుకంటే ఒక లైఫ్ మొత్తం. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జ్యుడిషియరీ సిస్టమ్స్‌లో ఎలాంటి మార్పులు రావాలి సార్? ఎటువంటి మార్పులు రావాలి అంటే గనక పూర్తి స్థాయి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని ప్రతీదీ కూడా ఆన్‌లైన్ వ్యవస్థ అనేది మొదటగా చేయాలండి. ఆన్‌లైన్ వ్యవస్థ అనేది చేయాలి. అంటే ఈరోజు ఏఐ టెక్నాలజీ వస్తుంది అని చెప్పి ఎవరైతే గనక జబ్బలు తెచ్చుకుంటున్నారో, ఎంత ఏఐ టెక్నాలజీ వచ్చినా కూడా ఈ రోజుటికి జ్యుడిషియరీలో పూర్తి స్థాయి ఆన్‌లైన్ వ్యవస్థ అందుబాటులో లేదు. హ్మ్. సో, మొదటగా ఆ యొక్క ఆన్‌లైన్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టి, టెక్నాలజీని అందిపుచ్చుకొని, మిగిలిన రంగాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయో జ్యుడిషియరీ రంగం కూడా టెక్నాలజీలో అంతే విధంగా జ్యుడిషియరీలో గూడా ఉన్నాయి గదా సార్! ఇప్పుడు ఆన్‌లైన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం గాని, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కంప్లెయింట్ ఇవ్వడం, ఫోన్ పోతే అది ఆన్‌లైన్‌లో జ్యుడిషియరీకి కంప్లెయింట్ సంబంధించి కాదు బ్రదర్. అది ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీకి సంబంధించి. మీరు చెప్పేది పోలీస్ వ్యవస్థ గురించి చెప్తున్నారు. హ్మ్. జ్యుడిషియరీ అంటే ఏంటి అంటే గనక, పోలీస్ వ్యవస్థకి కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత, వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత, విచారణ జరిపేది కోర్టు. నేను కోర్ట్ ఓకే. గురించి మాట్లాడుతున్నాను. ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే. సో, కావాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జడ్జిలను నియమించడానికి, వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. ఫండ్స్ అలొకేట్ చేయాలి. కోర్టు సిబ్బందిని, కోర్టుల్ని. ఈరోజు రాష్ట్రంలో సొంతంగా ఒక కోర్ట్ బిల్డింగ్ పెట్టడానికి ప్రభుత్వ స్థలం లేదు. అద్దె భవనాల్లో ఇరుకిరుకు వాటిల్లో కనీస సౌకర్యాలు లేక, టాయిలెట్లు లేక కోర్టులు నడుస్తున్నటువంటి పరిస్థితి. రిక్రూట్‌మెంట్ లేదు. లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒక జడ్జి ఎన్ని కేసులని చూస్తాడు? సో, సముచితమైన రిక్రూట్‌మెంట్ అనేది జరగాలి అని అంటున్నా నేను. అంటే ఇంతమంది లా స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇంతమంది లా స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు గానీ, జ్యుడిషియరీ సిస్టమ్‌లో జడ్జెస్ ఎందుకు ఎక్కువ మంది లేరు సార్?
ఫండ్స్ అలొకేట్ చేయకపోవడం వల్ల. రాజకీయ కారణాలు. ఎందుకు రిక్రూట్‌మెంట్ జరగట్లేదంటే రాజకీయ కారణాలు. రాజకీయ కన్సిడరేషన్స్. నా వ్యక్తిని జడ్జికి చేయాలి. లేదంటే గనక మీ వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం. అదేవిధంగా కొలీజియం సిస్టమ్ ఉంది. హ్మ్. వీళ్ళు పంపించినా కూడా కొలీజియం డిఫర్ కావచ్చు. ఈ చాలా సమస్యలున్నాయి. అంటే నేను విన్నదేంటంటే, ప్రభుత్వాలు మారిన తర్వాత జడ్జెస్ బదిలీలు గూడా మారుతూ ఉంటాయి. అంటే ఎందుకు ఇట్లా అంటే, ఈ జడ్జ్ మా ప్రభుత్వానికి సపోర్ట్ చేయగలడు అనుకునే వాళ్ళని తెచ్చి పెట్టుకుంటారని గూడా విన్నా. అంటే ఇది వాస్తవమేనా సార్? వాస్తవమే. వాస్తవం. వాస్తవం. యెస్. ట్రూ. అంటే ప్రభుత్వంలోనే ఇట్లా జరుగుతది. జ్యుడిషియల్ సిస్టమ్‌లో ఒక జడ్జిని తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. హ్మ్. ఇంకెక్కడ జస్టిస్ జరుగుతది సార్ ఇంకా? జరుగుతుంది అంటే ఇక్కడ ఏమైనా ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉందంటారా? అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక జడ్జిని తెచ్చి ఇంక నువ్వు పెట్టేసుకుంటే, ప్రభుత్వానికి సపోర్ట్ చేసే జడ్జ్ ఆయన అక్కడ ఉండంగా, వేరే వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళకి జస్టిస్ ఎక్కడి నుంచొస్తుంది? ఇప్పుడు నేనొక మాట చెప్తానండి. 'అల్లు అర్జున్' గారు మధ్యాహ్నం అరెస్ట్ అయితే సాయంత్రానికి బెయిల్ మీద బెయిల్ ఆర్డర్స్ వచ్చినాయి. యెస్. రాత్ర 10 గంటలకి. సామాన్యుడి కేసులో వస్తాయా? రావు. ఏం చేయమంటారు చెప్పండి? అది రావాలంటే ఏం చేయాలని అడుగుతున్నాను. ఏం చేయాలంటే గనక అందరూ అల్లు అర్జున్ స్థాయికి ఎదగాలి. అల్లు అర్జున్ పెట్టుకున్నట్టు కోర్ట్‌లో పెట్టి సీనియర్ అడ్వొకేట్‌లు పెట్టుకునే స్థాయికెళ్ళాలి. అంటే సీనియర్ అడ్వొకేట్‌లు ఎందుకు సామాన్యుల కోసం వర్క్ చేయకూడదంటారు? చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఫీస్ ఇస్తే చేస్తారు. ఇక్కడ ఎంతసేపు ఫీజు గురించి జ్యుడిషియల్ సిస్టమ్ అంతా లాయర్‌లు గాని, అడ్వొకేట్‌లు గాని ఫీజుల గురించే చూస్తారు గాని, ఒక సామాన్య ప్రజలు భారతీయుడికి అన్యాయం జరుగుతుంది. సామాన్యుడు ప్రజలు వాళ్ళ ఫీజులు కట్టాడా? వాళ్ళు చదువుకున్నప్పుడు నేషనల్ లాస్ కాలేజ్‌లో చదువుకున్నప్పుడు సామాన్యుడు వాళ్ళ ఫీజులు కట్టాడా? ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు డబ్బులు ఇచ్చాడా సామాన్యుడు? హ్మ్. వాళ్ళు మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి కోర్ట్‌కెళ్ళడానికి డీజిల్ ఖర్చు గాని, పెట్రోల్ ఖర్చు గాని పోసాడా సామాన్యుడు? లేదు అంటే గనక సామాన్యుడు తీసుకున్న రూ. 2,500 ఓటుకులో తీసుకొచ్చి ఒక రూ. 1000 ఇచ్చాడా సామాన్యుడు? అంటే వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను కూడా ఏమి ఇవ్వనంటారు. అంటే ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబం కోసం మీరెందుకు చేస్తున్నారు ఈరోజు? సమాజం కోసం చేస్తున్నాడా? సామాన్యుడి కోసం చేస్తున్నారా? మీ కుటుంబం కోసం చేస్తున్నారా ఈ జాబు? నేనైతే సమాజం కోసం చేస్తాను. దేనికోసం? సమాజం కోసం. అయితే మీ యజమాని దగ్గర మీరు డబ్బులు తీసుకోవట్లేదు. తీసుకుంటాం. మరి ఎందుకు అది తీసుకుంటున్నావు? నా కోసం సార్. ఇప్పుడు ఆ! నేను ఎగ్జాక్ట్‌లీ నీ కోసం. సమాజం కోసం అయితే డబ్బులు తీసుకోకూడదు. మార్నింగ్ వచ్చి సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, కుట్రల్ని బయట పెట్టాలి. ఎందుకు అనంటే గనక మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా మీరైనా, నేనైనా కూడా అల్టిమేట్‌గా ఎందుకు? మన కోసం, మన కుటుంబం కోసం. దాని తర్వాతే సమాజం. అది కూడా మనకి కన్సిడరేషన్స్ ఉంటాయి. హ్మ్. అంతే కదండీ! ఇప్పుడు మన కుటుంబాన్ని మనల్ని వదిలిపెట్టుకుని సమాజం కోసం అంటే గనక పిచ్చి నా కొడుకు రైడ్ అని అంటారు. అదే సామాన్యుడు అంటాడు. ఎగ్జాక్ట్‌లీ. ప్రాక్టికాలిటీ అంటే నాణ్యానికి 2 వైపులు చూడాలి మనం. ఒక వైపు చూడకూడదు. హ్మ్. ఔట్‌రైట్‌గా ఒకరిని మనం టార్గెట్ చేసేసాము అనంటే గనక దాని వెనక కన్సిడరేషన్స్ కూడా చూడాలి కదా! అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ అనేది చాలా పెద్ద వ్యవస్థ. సామాన్యుడికి చాలా హోప్‌లుంటాయి. ఇప్పుడు కోర్ట్‌లో కేసేస్తే న్యాయం జరుగుతది. న్యాయం జరుగుతది అని ఒక హోప్ ఉంటుంది. మీరన్నట్టు ఈ 'అల్లు అర్జున్‌కో' లేకపోతే ఇంకో పొలిటీషియన్‌కో, ఈ ఎమ్మెల్యేలకో, ఈ హీరోలకు, హీరోయిన్స్‌కి వీళ్ళ కోసం గాదు కోర్టులు గాని, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ గాని ఉండేది. సామాన్యునికి భారత పౌరుని వాళ్ళు గూడా భారత పౌరులేం కాదనను. బట్ భారత పౌరుడు ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగం అనేది ఉంది. సో, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనేది నా ఆకాంక్ష. ఇప్పుడు మీ ఆకాంక్ష, నా ఆకాంక్ష, భారత రాజ్యాంగం యొక్క ఆకాంక్ష, అంబేద్కర్ గారి యొక్క ఆకాంక్ష కూడా. కానీ ఇవన్నీ కూడా అంటే రాజ్యాంగం గాని, కోర్టులు గాని, అంబేద్కర్ గారు గాని, మీరు ఓటేసేటప్పుడు డబ్బులు తీసుకొని ఓటేయండి అని చెప్పారా? లేదు. మరి ఎందుకు తీసుకుంటున్నారు బ్రదర్ ఓటర్? నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఏం జరుగుతది? మీరు అనుకునే ఆకాంక్ష, కోరుకునే ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరుతుంది కదా! నెరవేరదంటారా? సో, మొత్తం రాంగ్ థింగ్ అంతా ఎక్కడుందంటే జనాల్లో ఉంది. జనాల్లో ఉంది. లేదా వాళ్ళ సైడు? ఈరోజు ఒక అవినీతిపరుడు అంటే ఒక 2000, 3000 ఇచ్చేటోడు ఒక 100,00,00,000, 50,00,00,000 ఖర్చు పెట్టి గెలిచినోడు వాడికి ఎక్కడి నుంచి వస్తాయి? మనం సంపాదించుకోవాలి కదా! మళ్ళేం చేయాలి? అవినీతి చేయాలి, అక్రమాలు చేయాలి. చేసినాక ఏమైతది? ప్రభుత్వాలు మారి కేసులు పెట్టినప్పుడు ఆ సంపాదించిన 50,00,00,000 100,00,00,000 తీసి ఖరీదైన న్యాయవాదులను పెట్టుకొని కాపాడుకోవడానికి చేసుకుంటా ఉంటాడు. అంటే న్యాయవాదుల్ని పెట్టుకుంటారు ఖరీదైనోళ్ళని. అవును. అవును. అదే చెప్తున్నాను. హ్మ్. నొక్కే చెప్తున్నాను బ్రదర్. ఇంకెక్కడ సార్ ఇంక జ్యుడిషియరీ సిస్టమ్ ఎందుకు సార్ ఇంకా? ఇప్పుడు అది నేనేమంటున్నా అంటే గనుక ఏం చేద్దామంటారు? ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని అడుగుతున్నాను నేను. నా పాయింట్ గూడా అదే. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రతి ఇప్పుడు సిస్టమ్ అదే విధంగా ఉంది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది. ఏం చేయాలి? శాంతి భద్రతలు కాపాడాలి. ఏం చేస్తారు వాళ్ళు? మీరు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ తీసుకుంటారా?
తీసుకోరు. ఆ వ్యవస్థ ఆ విధంగానే ఉందిగా. హ్మ్. ఈరోజు రాజకీయ వ్యవస్థ ఉంది. ఏం చేయాలి? విపక్షాలంటే గనుక ఏం చేయాలి? ప్రజలకు సమస్య పట్ల కొట్లాడాలి. ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలంటే ఏంటి? ప్రజలకు కావాల్సిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్ని వాళ్ళకి చెప్పినట్టు చెయ్యాలి. ప్రతి వ్యవస్థ ఈ విధంగానే ఉంది కదా! నాట్ ఓన్లీ జ్యుడిషియరీ కదా! అని అంటున్నాను నేననేది. ఈరోజు జర్నలిజం ఉంది. ఫోర్త్ పిల్లర్ కింద పిలుస్తున్నాము మీడియా వ్యవస్థని. ఏం చేస్తుంది? ఒక పార్టీకి ఒక ఛానెల్, ఒక కులానికి ఒక ఛానెల్, ఒక మతానికి ఒక ఛానెల్. వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టాలి. గ్రౌండ్ రియాలిటీని చూపిస్తున్నారా? ఎందుకు మరి ఫోర్త్ పిల్లర్‌గా పిలువబడే మీడియా ఈ విధంగా ఉంది అని చెప్పి నేను అడిగితే దానికి మీ సమాధానం ఏముంది చెప్పండి? అన్ని మీడియాలు అలా ఉండవు కదండీ. ఎగ్జాక్ట్‌లీ. అందరు జడ్జిలు అట్లా ఉండరు. అన్ని కోర్టులు అలా ఉండవు. అన్ని రాష్ట్రాలు అలా ఉండవు కదా! ఈ సిస్టమ్ మారాలంటే ముందు ప్రజలు మారాలా అంటారు. ప్రజలు మారాలి బ్రదర్. ప్రజలు మారాలి. ఎగ్జాక్ట్‌లీ. నిజాయితీపరుడైన, నీతివంతుడైన వ్యక్తిని ఎన్నుకుంటే అన్నిట్లకి సమస్యలకి పరిష్కరించ అవసరమైతే గనుక గల్లా పట్టి అడిగేటువంటి పరిస్థితి వస్తది. తప్పు చేయని వాడికే కదా! ఆ అధికారం ఉంటది. ఆ ధైర్యం ఉంటది. రూపాయి ఖర్చు పెట్టి కాకుండా నిజాయితీగా గెలిపించారనుకోండి, సంపాదించుకోవాలని ఆకాంక్ష ఎందుకుంటది? ప్రజల కోసం చేయాలి అనే కాంక్ష గదా ఉంటది. అసెంబ్లీలో పోయి కొట్లాడతాడు. కావాల్సిన చట్టాలు చేస్తాడు. ఎందుకు మీరు జ్యుడిషియల్‌లో జడ్జిలని నియమించట్లేదు? ఏంటి అని చెప్పి గళమెత్తుతారు. మొన్న సుప్రీం కోర్టు గవర్నర్లు, రాష్ట్రపతులకి బిల్లులు మీద నిర్ణయం తీసుకోవడానికి కూడా సముచితమైన సమయం ఉంది అని చెప్పి ఉత్తర్వులిచ్చినప్పుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు ఒక 14 క్వెషన్స్ తోటి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ వారు బహిరంగంగానే న్యాయ వ్యవస్థ మీద మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మిగిలిన ఎంపీలు వాళ్ళు మాట్లాడటం జరిగింది. మరి ఆ విధంగా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఈ విధంగా ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు, ప్రజల గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరందరూ? ప్రజలకి ఈ విధంగా న్యాయం జరగడంలో లేట్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాలు పడిపోతుంది. ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు? మీరెందుకు ఈ విషయంలో మాట్లాడట్లేదు అని చెప్పి ప్రజలు కూడా ఎందుకు అడగట్లేదు? సామాన్యుడికి అంత ఛాన్స్ ఉందంటారా? అడిగే అంత ఛాన్స్ ఉందా అసలు? రూ. 2000 తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఎవరు చెప్పారు రూ. 2000 తీసుకోవాలి అని చెప్పని? ఇవ్వకపోతే డిమాండ్ చేయాలి అని చెప్పని? లేదు అంటే గనక మా కాలనీలో అడుగు పెట్టొద్దు అని చెప్పి అనాలని? అంటే ఇవి 2 విధాలుగా మనం తీసుకోవచ్చు. అంటే ప్రతి సిస్టమ్ అలా ఉండదు. ప్రతి పౌరుడు అలా ఉండడు. ఎగ్జాక్ట్‌లీ. ఉన్నవాళ్ళు మారితే ఇలాంటివి జరగవు. ఈరోజు 1,00,000 ఓటింగ్ ఉంటే 50% పోలింగ్, 40% పోలింగ్ అయితుంది. పోలింగ్ చేయనోళ్ళు వారు విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు. వాళ్ళకేం పోయేయగలమండి? ప్రశ్నించాల్సిన వాళ్ళు. సరే సామాన్య ప్రజల కంటే గనక తెలిసి తెలియక ఏదో పక్కదోవ పడతా ఉంటారు. ఏదో చేస్తా ఉంటారు. ప్రశ్నించాల్సిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సమాజం గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళకేం మాయరోగం అంటున్నా? ఓటేయకుండా ఉండడానికి. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ పోలయ్యే పర్సెంటేజ్ ఎవరిది? నోటు తీసుకొని ఓటేసే వాళ్ళది. అవునా? దానివల్ల ఏమైపోతుంది? మిగిలిన వ్యవస్థ అంతా కూడా చీడపట్టిపోతుంది గదా! అదే గనక వాళ్ళు బయటకొచ్చి ఓటేస్తే ఈరోజు సమాజం యొక్క ఎట్లా ఉంటది? వాళ్ళకి డిస్క్రిషనరీ ఉంటది కదా! ఎవరు ఎంతవరకు చేయగలడు అని చెప్పి. సో, ముందు ప్రజలు మారాలి. ఇవన్నీ మారాలంటే ఫస్ట్ ముందు చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఉద్యోగస్తులు మారి ముందుకు వచ్చి ఓటేసినప్పుడు మాత్రమే సమాజం మారుతది బ్రదర్. జ్యుడిషియరీ మామూలుగా అన్ని వ్యవస్థలు మారిపోతాయి. నాట్ ఓన్లీ జ్యుడిషియరీ అన్ని వ్యవస్థలు మారుతాయి. సో, ఓటు అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రతి భారత పౌరుడు ఎవరైతే ఉన్నారో మీ ఓటు హక్కుని ఏదో రూ. 2,000 కోసమో, రూ. 3,000 రూ. 10,000 కోసమో కూడా ఆశించి వేయడం వల్ల ఇలాంటి నష్టాలు అంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయనేది మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందని కూడా దానికి మెయిన్ రీజన్ అనేది మీ యొక్క ఓటు. మీ విలువైన ఈ డిస్కషన్ అంతా ఎక్కడికి దారి తీసిందో కూడా మీకు ఇదంతా వింటే అర్థమవుతుంది. ఎందుకంటే మీరేసే ఒక చిన్న ఓటు మీరేమన్నా రూ. 2,000 తీసుకొని ఎవరికో ఓటేసేసాంలే వాడు గెలుస్తాడు, వాడు చూసుకుంటాడు. ఇలా చిన్న ఆలోచన అయ్యుండొచ్చు. బట్ ఇది ఇంత పెద్ద పరిణామానికి దారి తీస్తుంది. దయచేసి మీ యొక్క ఓటేసే ముందు చాలా జాగ్రత్తగా ఎవరికేస్తున్నాం, ఎవరిని మనం ఎన్నుకుంటున్నాం, వాడు రేపొద్దున మనకి ఎంత మంచి చేస్తాడనేది మనసులో గుర్తుపెట్టుకొని ఓటేయండి. ఓకే.